వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ 9th లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 1 అనేది నేర్చుకుందాము. వీడియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. वल्लभा ने नुकीले पत्थर को निकालने का फैसला क्यों किया? ఇక్కడ వల్లభ బల్లభ అనేది పడింది. రెండు ఒకటే, వల్లభ అని కూడా అంటారు. క్వశ్చన్ చూడండి. వల్లభానే అంటే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇక్కడ అతని పూర్తి పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ వల్లభానే नुकीले पत्थर को निकालने का फैसला क्यों किया? నొకీలా అంటే పదునైన ఒక రాయి, పత్తర్ అంటే ఒక రాయి, దారిలో పదునైన ఒక రాయి పడి ఉంటది. అదే నడిచేటప్పుడు కాళ్ళ గుచ్చుకుంటుంటది. అది తీయాలని ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని. వల్లభానే నొకీలే అంటే ఇలా షార్ప్ గా ఉన్న రాయి, పత్తర్ కో నికాల్నే కా ఫైసలా క్యూం కియా, అది దారి నుంచి తీసేయాలని ఎందుకు అనుకున్నాడు అని క్వశ్చన్. एक दिन వల్లభా అప్నే సాథియోं के साथ విద్యాలయ जा रहे थे. ఒక రోజు అతను తన ఫ్రెండ్స్ తో కలిసి విద్యాలయ వెళ్తున్నాడు. तब उसके पैर में नुकीला पत्थर लगा. అప్పుడు వెళ్తుండే అతని కారులో ఒక షార్ప్ గా ఉన్న రాయి గుచ్చుకున్నది. पैर में चोट लगने से खून निकलने लगा. ఆ రాయి గుచ్చుకోవడం వల్ల కాళ్ళ నుంచి రక్తము కారుతూ ఉంది. अपनी चोट की परवाह ना करते हुए, తన తగిలిన దెబ్బను పట్టించుకోకుండా उसने नुकीले पत्थर को निकालने का फैसला किया. అతను ఇక్కడ ఉస్నే, ఇక్కడ ఊ ఉంటది చూసుకోండి. ఉస్నే అంటే అతను. नुकीले पत्थर को निकालने का फैसला किया, ఆ దారిలో షార్ప్ గా ఉన్న రాయి ఉంది కదా, ఆ దారి నుంచి తీసేయాలనుకున్నాడు. इसी से किसी अन्य को चोट ना लगे, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళ కూడా దెబ్బ తగలకూడదు అనుకున్నాడు. మళ్ళీ చదువుతున్న వినండి. एक दिन వల్లభ अपने साथियों के साथ విద్యాలయ जा रहे था. ఒక రోజు వల్లభ తన ఫ్రెండ్స్ తో కలిసి విద్యాలయ వెళ్తున్నాడు. तभी उसके पैर में नुकीला पत्थर लगा. అతని కాల్లో ఒక రాయి గుచ్చుకుపోయింది. पैर में चोट लगने से खून बहने लगा. కాళ్ళకు రాయి గుచ్చుకోవడం వలన రక్తము ప్రవహిస్తుంది. अपनी चोट की परवाह ना करते हुए, తన కాలుకి రాయి తగిలింది, బ్లడ్ కారుతుందని పట్టించుకోకుండా ఉస్నే, ఇక్కడ ఊ ఉంటది, ఉస్నే नुकीले पत्थर को निकालने का फैसला किया, అక్కడ దారిలో షార్ప్ గా ఉన్న రాయిని తీసేయాలని నిర్ణయించుకున్నాడు. जिससे किसी अन्य को चोट ना लगे, వేరే వాళ్లకు అలా దెబ్బ తగలకూడదు అనుకున్నాడు. నెక్స్ట్ చూడండి. रास्ते की घटना को सुनकर अध्यापक ने वल्लभा से क्या कहा? దారిలో ఈ సంఘటన జరిగింది కదా, ఇది విని అధ్యాపకు అతనితో ఏమన్నారు అని. रास्ते की संघटना को सुनकर अध्यापक खुश हुए. దారిలో జరిగిన సంఘటన విని అధ్యాపక్ చాలా సంతోషపడ్డారు. వల్లభకు గలే సే లగా లియా, వల్లభను హగ్ చేసుకున్నారు. और कहा అన్నారు, बेटा सब लोग रुकावटों से बचकर निकल जाना का आसान रास्ता ढूंढते हैं. చాలా మంది అడ్డంకులు ఏదైనా వచ్చాయంటే దాన్ని తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. परंतु అంటే కానీ, तुमने నువ్వు रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया, కానీ అడ్డంకులుగా ఉన్న రాయిలను నువ్వు తీసేశావు. अब उस रास्ते पर चलने में सबको आसानी होगी, ఆ దారిలో నడిచే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చూడండి. రాస్తేకి ఘటనకో సున్కర్ అంటే దారిలో జరిగిన సంఘటన విని అధ్యాపక్ ఖుష్ హుయే, అధ్యాపక్ చాలా సంతోషించారు. వల్లభకు గలేసే లగాలియా, వల్లభను హగ్ చేసుకున్నారు. ఔర్ కహా తర్వాత మళ్ళీ అన్నాడు, ఏమన్నాడు? బేటా సబ్ లోగు రుకావటౌసే, చాలా మంది అడ్డంకులు ఏదన్నా ఉంటే బచ్కర్ దాని నుంచి తప్పించుకొని
निकल जाने का आसान रास्ता ढूंढते हैं. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ నుంచి తప్పిపోవాలని చాలా మంది అనుకుంటారు. పరంతు కానీ तुमने నువ్వు रुकावटों डालने वाले पत्थरों को ही निकाल दिया. అడ్డంగా ఉన్న రాయిలని నువ్వు తీసేశావు. अब उस रास्ते पर चलने में सबको ఆసానీ होगी. ఇప్పుడు ఆ దారిలో వెళ్లే వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఏ ప్రాబ్లము ఉండదు. क्वेश्चन चौथना विनंडी. रास्ते की घटना को सुनकर अध्यापक खुश हुए. वल्लभा को गले से लगा लिया और कहा, बेटा सब लोग रुकावटों से बचकर निकल जाने का आसान रास्ता ढूंढते हैं, परंतु तुमने रुकावट डालने वाला पत्थरों को ही निकाल दिया. अब उस रास्ते पर चलने में सबको आसानी होगी. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరు తెలిసినా సరే దయచేసి వాళ్ళకు వీడియోని పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.